హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది తెలుగు శ్యామ్ న్యూస్ అప్డేట్ 13కి స్వాగతం. ఏపీలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లికి వందనంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన అయితే చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం కీలకమైన పథకం. గతంలో ఈ పథకం పేరు అమ్మఒడి అనేటువంటి పథకం ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తల్లికి వందనం పేరుగా మార్చడం జరిగిందండి. ఈ పథకం ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని అనే అంశం గత ప్రభుత్వం అయితే తాజాగా చెప్పడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకం పైన ఒక చక్కటి క్లారిటీ అయితే ఇవ్వటం జరిగిందండి. దీనిలో భాగంగానే తల్లికి వందనం పథకం పైన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఈ పథకంపై కొంత కన్ఫ్యూజన్ అయితే నడిచింది. కూటమి అధికారం ఆపై మాట తప్పిన విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. తాజాగా మంత్రి ఈ పథకంపై శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ గారు సమాధానం ఇవ్వటం జరిగింది. తల్లికి వందనం పథకంపై ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వర్తింపజేస్తామన్నారు లోకేష్. అలాగనే ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా వారందరూ కూడా వర్తిస్తుందని, తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలు మార్గదర్శకాలు కూడా రూపొందించేందుకు కూడా కొంత సమయం కావాలని మంత్రి ఈ పథకానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా మంత్రులందరితో కూడా చర్చించి ఆ కసరత్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఏడాది అయితే నూతన విద్యా సంవత్సరం మరోసారి మరి జూన్ లేదా జూలైలో విద్యా సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. స్కూల్ ప్రారంభమైన వెంటనే కూడా విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలకి జమ చేస్తామని, ఆ తర్వాత ఈ విధంగా ప్రతి విద్యార్థికి డబ్బులు తల్లికి వందనం కింద తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రులు కూడా ఆ ఖాతా ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఎన్పిసిఈ అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఎవరైతే ఈకేవైసీ కానీ లేదా ఎన్పిఎస్ ఎవరైతే చేసుకుంటారో వారి ఖాతాలకు మాత్రమే ఆ డబ్బులు పడతాయి అన్నారు. అయితే దీనికి కొన్ని అయితే ప్రాసెస్ చెప్పడం జరిగింది. విద్యార్థులు ఖచ్చితంగా 85% ఖచ్చితంగా స్కూల్కి అయితే వెళ్ళవలసి ఉందండి. అయితే 80% వెళ్ళాల్సి ఉంది. అయితే కరెంటు బిల్లు పథకానికి లింక్ పెట్టారన్నారు. ఎక్కువ కరెంటు బిల్లు కూడా లిమిట్గా కట్టాలా, ఎక్కువ డబ్బు కడితే అలాంటి వాళ్ళకైతే రాదండి. అలాగే తల్లిదండ్రులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారు కూడా అర్హులు కాదని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. అయితే గతంలో అయితే ఇప్పటికే దరిదాపుగా ఇవన్నీ కూడా వెరిఫై అయితే టీచర్స్ ద్వారా కూడా ఆల్రెడీ కూడా ఎంతమంది విద్యార్థులు తల్లికి వందనానికి పథకాన్ని అర్హులని, వాళ్ళ యొక్క మార్కుల శాతం ఎంత అని ఇవన్నీ కూడా చూస్తున్నట్టుగా వారు క్రమముగా వారి యొక్క స్కూల్ పర్సంటేజ్ వచ్చేటువంటి క్రమం ఎలా ఉంది ఇదన్నీ కూడా చూస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తుందండి. అయితే ఇప్పటికే పేరుతో వేలాది కోట్లు ఖర్చు చేసింది. అయిన అడ్మిషన్లు గత ప్రభుత్వంలో సిబిఎస్ తీసుకొచ్చిన తర్వాత అవి బాగుందని ప్రస్తావించారు. అయితే ఏది ఏమైనా ఫ్రెండ్స్, అయితే వచ్చే విద్యా సంవత్సరం సంబంధించిన అందరితో కూడా చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు 11,000 పాఠశాలల్లో 10 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పెంచాలని, నాణ్యత పెంచాలని మంత్రివర్యులు చెప్పడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగిందండి.